చెప్పిన టైం అయిపోయింది. ఇంకా నా కొడుకు వచ్చాడో లేదో వాడింకా ఫోనే చేయలేదు. రేయ్ రేయ్, మనం ఇంకా సైలెంట్గా ఉంటే లాభం లేదు. ఇంకా సేపట్లో అయిన వాళ్ళు బంధువులు అందరూ వచ్చేస్తారు. అమ్మాయి ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్పాలి? ఆ వాసుగాడింటికెళ్ళి అటో ఇటో తెల్చేద్దాం పదండ్రా. ఆ వాసు నా కొడుకును వదులుతానా? సారీ సార్, విజయవాడ నుంచి నిన్నే రావాల్సింది. పార్టీ ఆగితే ఆగాల్సి వచ్చింది. రాగానే అన్నయ్య విషయం చెప్పాడు. చాలా ఫీల్ అయ్యింది సార్. మనసుకు చాలా బాధేసింది. రేవతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, రేవతి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్? మనందరినీ ఇలా నమ్మించి మోసం చేసింది ఏంటి సార్? మీ అంచనాలు తలకిందులు చేసింది సార్. మీ ఆశ నిరాశ చేసి ఇలా నట్టేట్లో ముంచేసింది ఏంటి సార్? రేపే పెళ్ళి. ఈరోజు ఆ అమ్మాయి కనపడకుండా పోయింది. పైగా ఏ సమాచారం తెలియలేదంటే మీరెంత టెన్షన్ పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. రేవతి ఇలా చేయడం చాలా తప్పు సార్. వాసు, రేవతి ఎక్కడికి వెళ్ళుంటుందో విచారించడానికే మీ ఇంటికొచ్చానయ్యా. అది ఎక్కడికి వెళ్ళుంటుందో నీకేమైనా తెలుసా? లేదు సార్, అయినా గతమంతా నేను మర్చిపోతున్నా. అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకుంటాను అని చెప్పింది. సడన్గా ఎందుకు ఇలా మారిందో నాకు తెలియటం లేదు సార్. సార్, ఓ పని చేద్దాం సార్. చెప్పు వాసు, రేవతి కనపడాలంతే. నువ్వేం చేయమంటే అది చేస్తాను. రండి సార్, రేవతి ఫ్రెండ్స్ అందరిని కలిసి ఎంక్వైరీ చేద్దాం. నువ్వు చెప్పింది కరెక్ట్. చలో బండి. అన్నయ్య, నేను సార్తో కలిసి బయటికి వెళ్తాను. సరేరా, రేవతి ఎక్కడుందో ఎలాగైనా కనుక్కోరా. అలాగే అన్నయ్య. పద. ఇందు, ఇందు. ఎవరు? ఏంటి వాసు, సడన్ గా మా ఇంటికి వచ్చావు? ఏం లేదు, రేవతి కనిపించడం లేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని, లేకపోతే రేవతి గురించి నీకేమైనా తెలిసేమోనని అడగడానికి వచ్చాను. ఏంటి, రేవతి కనిపించడం లేదా? రేపే కదా రేవతి పెళ్లి. ఫ్రెండ్స్ అందరం కలిసి వద్దామని రాత్రి గిఫ్ట్లు కూడా తీసుకున్నాం. రేవతికి సడన్ గా ఏమైందో తెలీదు. నేను వాసును మర్చిపోలేను, ఈ పెళ్లి చేసుకోను లేను, నేను ఆత్మహత్య చేసుకుంటానని వాయిస్ రికార్డ్ చేసి పెట్టి రాత్రికి రాత్రి వెళ్ళిపోయింది. పాపం, వాళ్ళ అమ్మా నాన్న కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. నీకేమైనా తెలిసేమోనని వచ్చాను. లేదు వాసు, నాకేం తెలీదు. దానికి సౌజన్య బాగా క్లోజు. దాన్ని అడిగి చూడు వాసు. సరే, పదండి సార్.
సార్ 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 ఒకసారి ఆపండి సార్. ఏమైంది? దేనికి వాసు? అక్కడ రేవతి ఫ్రెండ్ కవిత వాళ్ళు వెళ్తున్నారు సార్. వాళ్ళకి ఏమైనా తెలుసో అడిగొస్తాను. అలాగే అలాగే. కవిత, ఏయ్ కవిత, కవిత, ఏ మూవీ చూసావే? కవిత ఒకసారి ఆగు. ఏం వాసు? రేవతి ఏమైనా కనిపించిందా? లేదే. సరే మీరు వెళ్ళండి. హ్మ్. సార్ వాళ్ళకి తెలియదండి సార్. దాన్ని కని పెంచి కంటికి రెప్పలా చూసుకున్నాను. దాని సంతోషం కోసం ప్రతి క్షణం ఆరాటపడ్డాను. నాకు సరైన గుణపాఠమే చెప్పింది. కూతుళ్ళని అమితంగా ప్రేమించే వాళ్ళకి నా జీవితం ఓ పెద్ద గుణపాఠం అవుతుందయ్యా. కనీసం దాని శవం దొరికిన బావుండు. అది చచ్చిందన్న వార్త నా వియ్యంకుడి చెవును వేసి స్నానం చేసి తల తుడుచుకొని ప్రశాంతంగా ఉండేవాడిని. అది బతికుందో చచ్చిందో కానీ నాకు టెన్షన్ పెట్టింది. అది గాని నా చేతికి చిక్కాలి, అప్పుడు చెప్తాను. సార్ మీరు కోపం తెచ్చుకోకండి. మీ పరిస్థితి చూస్తుంటే మీరు చాలా ఆవేశపడుతున్నట్టున్నారు. ఆవేశంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకోకండి. నిదానంగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకోండి సార్. నిర్ణయం తీసుకోవడానికి ఇంకేముందయ్యా నా పొంద? అయిపోయింది, అంతా అయిపోయింది. ఆలోచించే టైం కూడా లేదు. ఇంటికి చుట్టాలు రావడం కూడా మొదలై ఉంటుంది. అటు కళ్యాణ మంటపానికి వెళ్లే టైం కూడా అయింది. ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక నరాలు తెగిపోతున్నాయ్యా. అందరూ వచ్చి ఏది నీ కూతురు, ఎక్కడ నీ కూతురు అంటే నేను నా భార్య తలదించుకోవాలి. నాకిలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నేనంటే సిటీ ఎంత వణికిపోతుంది. ఇవాళ నేను పెళ్లి కొడుకు వాళ్ళకి నేను వణకాల్సి వస్తుంది. హలో బావగారు. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. అవును, ఊరు నుంచి మా కోడలు వచ్చేసిందా? నిన్ననే వచ్చేసింది. చాలా సంతోషం బావగారు. మరేం లేదు, మండపానికి వెళ్లే ముందర అబ్బాయి అమ్మాయి గుడికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అది మా సాంప్రదాయం. అలా చేస్తే వంశాభివృద్ధిని మా పెద్దల అభిప్రాయం. అందుకని కోడలు రెడీగా ఉంటే కారు పంపిస్తాను. ఇద్దరు గుడికెళ్ళి మండపానికి డైరెక్ట్గా వచ్చేస్తారు. ఏమంటారు బావగారు? బావగారు, నేను చెప్పేది మీరు తప్పుగా అనుకోవద్దు. పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని బయటికెలా పంపిస్తాను చెప్పండి. ఏమిటి బావగారు ఈ కాలంలో కూడా ఆ పాత మాటలు? పాత మాటలు కాదండి, మా పెద్దల మాటలు మాకు చద్దెన్న మూటలు. కాదంటే వాళ్ళు బాధపడతారు కదా, అందుకని. అలాగా, పెద్దల మనసు బాధ పెట్టి ఏదీ చేయకూడదండి. సరే సరే, మా వాళ్ళే సర్ది చెప్పుకుంటానులేండి. బావగారు, నేను ఇలా అన్నందుకు మీరేమీ బాధపడకండి. అబ్బే అదేం లేదు బావగారు, ఎవరి పద్ధతులు వాళ్ళవి. మేము గుడికెళ్ళి డైరెక్ట్గా మండపానికి వచ్చేస్తాం. మీరు త్వరగా వచ్చేయండి. అలాగే, ఉంటాం బావగారు. ఏం డాడీ, ఏమైంది? ఏం లేదురా, వాళ్ళకుండే సిద్ధాంతాలు మూఢనమ్మకాలు వాళ్ళకుంటాయి. ఏం లేదు, పదండి పదండి. సరే పద. చూస్తున్నా వాసు, నా కూతురు మూలంగా నా నోరు పడిపోయేటట్టుంది. వాళ్లతో మాట్లాడాలంటే నా ప్రాణం మీదకొస్తుంది.
ఎందరినో ఓదార్చాను, ఎన్నో కుటుంబ సమస్యలు తీర్చాను. ఇవాళ నేనే కుటుంబ సమస్యలు ఇరుక్కున్నాను. ఇప్పుడు నా ఇల్లే కూలిపోయేటట్టుందయ్యా. సార్, పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కన్నీళ్ళు పెట్టడం ఏంటి సార్? ఎవరైనా ఇంతేనయ్యా. ఆడపిల్ల మోసం చేస్తే ఆ తండ్రికి మిగిలేది కన్నీళ్ళే. సార్, మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే సార్. రేవతి మనసులో ఆశలు పెంచకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. లేదు వాసు, ఇందులో నీ పాపం ఏమీ లేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు? దాని బుద్ధే సరిగా లేదు. నా మాటకి విలువిచ్చి నువ్వు మారిపోయావు, కానీ నా కూతురు మారినట్టే నటించి టైం చూసి మోసం చేసింది. అంతా నా కర్మయ్య, కర్మ. పద, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అవసరం లేదు సార్, నేను వెళ్ళిపోతాను. వాసు, పెళ్లి జరిగితే ఫోన్ చేస్తాను. నువ్వు మీ వాళ్ళందరినీ తీసుకునిరా. సరే సార్. అర్చన, కాస్త కాఫీ పెట్టివమ్మా. అర్చన పిండి మిల్లికెళ్ళింది, నువ్వే పెట్టుకు తాగు. సరే అత్తయ్య, మీకు కూడా కాఫీ పెట్టుకురానా? నాకొద్దు. పర్లేదు అత్తయ్య, నేను పెట్టి తీసుకొస్తానుండండి. అత్తయ్య, కాఫీ. వద్దని చెప్పాను కదా. పర్లేదు అత్తయ్య, షుగర్ కాస్త తక్కువగానే వేసి తీసుకొచ్చాను, తాగండి. ఉమ్. అత్తయ్య, మిమ్మల్ని ఓ విషయం అడగొచ్చా? అడుగు, దాందే ఉంది. మన కావ్యకి వయసు వచ్చి ఎన్నాళ్ళయింది? ఓ 8 సంవత్సరాలు అయింటుంది. 8 ఏళ్ళు అయింది కదా. కావ్య చేతి నిండా డబ్బులు కూడా బాగా సంపాదిస్తోంది కదా. అయితే ఏంటిప్పుడు? అదే, మన కావ్యకి పెళ్ళెప్పుడు చేద్దాం అనుకుంటున్నారా అని. ఏ నిర్ణయం తీసుకోలేదు. ముందు తీసుకున్న నిర్ణయాలన్నీ తలకిందులయ్యాయి. తర్వాత వాడు అత్తయ్య గారి అబ్బాయితో జరుగుతుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోయింది. ఆ దిలీప్ విషయంలో మోసపోయిన దగ్గర నుంచి అది అసలు పెళ్లే చేసుకోనంటోంది. నన్నేం చేయమంటావు చెప్పు? కావ్య చిన్నపిల్ల, ఏదో పెళ్లి మీద విరక్తితో అలా మాట్లాడుంటుంది. అలా అని మనం ఊరికే వదిలేస్తావా? ఏ వదిలేయలేం. నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయను? ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను, దానికి మంచి జీవితం ప్రసాదించు తండ్రి అని. అంతకుమించి ఏమీ చేయలేను. దేనికైనా సమయం రావాలిగా. సమయం రావాలంటే ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలత్తయ్యా. ముందు మనం ఏదో ఒక సంబంధం చూసొస్తే కాలం దానంతటదే వస్తుంది. అసలు నీ మనసులో ఏముందో అది బయటికి చెప్పు. లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు. నీ ఉద్దేశం ఏంటో కాస్త అర్థమయ్యేట్టు చెప్పు. ఏం లేదత్తయ్యా, మన కావ్యకి త్వరగా పెళ్లి చేస్తే బావుంటుంది కదా, అదే చెప్దామనుకుంటున్నాను. ఏ, నువ్వేమైనా సంబంధం చూసావా అలా అంటున్నావు? అయ్యయ్యో, నేనా? సంబంధమా? రామరామా, ఒకసారి అర్చనకు మేలు చేద్దామని ఒక సంబంధం తీసుకొస్తే దానివల్ల ఇన్ని గొడవలైపోయి లాస్ట్కొచ్చేసరికి అర్చన మన నెత్తి మీద భారమై కూర్చుంది. చేసిన తప్పుకి పరిష్కారం ఎలా చేసుకోవాలరా భగవంతుడా అని నేను బాధపడుతున్నాను. అది పోని ఇంకో సంబంధం తీసుకొస్తానా? మరేం లేదత్తయ్యా, అందరూ నన్ను మీ రెండో ఆడబిడ్డ పెళ్లి ఎప్పుడు, ఇప్పటికే వయసైపోతోంది కదా అని అడుగుతున్నారు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే మిమ్మల్ని ఈ విషయం అడుగుతున్నానత్తయ్యా.